ప్రతి ఇంటిలో కూడా అమ్మకానికి మద్యం ఉండేది కాదు, ప్రతి ఇంట్లో కూడా మద్యం పేపాలతో ఉండేది. ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు ఏమంటాడంటే ఇస్లాం ప్రవక్త మహమ్మద్లో అక్కడ అరబ్బులు మద్యానికి ఎంత బానిసలంటే ఉదయం లేచి మద్యంతో వాళ్ళు ముఖం కడుక్కునేవారు అని ప్రస్తావిస్తాడు. ఎవరైనా అతిథి వస్తే మనం మజ్జిగతో వాళ్ళని సత్కరిస్తాం, కానీ వాళ్ళు మద్యంతో సత్కరించేవారు అని చెప్తాడు. ఈ విధంగా మద్యం మత్తులో వాళ్ళు ఉండేవారు. మరొక వైపు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఆర్థిక మాంద్యం అని చెప్పి మనం ఏదైతే అంటున్నామో ఆ ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణమైనటువంటి వడ్డీ అక్కడ ఉంది. వడ్డీ ఎంత దారుణమైన వడ్డీ అంటే చక్రవడ్డీ, బారు వడ్డీ పేరుతో ఒక ధనిక వర్గం బీదల్ని పీల్చి పిప్పి చేస్తూ జలగల్లో వాళ్ళని వెంటాడేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఇది అక్కడ సొసైటీలో ఉన్నటువంటి భయానక స్థితి. మహాశైలారా, మరి ఇలాంటి భయానక పరిస్థితుల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సొసైటీలో జన్మించారు. ఎటువంటి పరిస్థితి అంటే ఆ పరిస్థితుల గురించి చెప్పాలి అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిశుద్ధ జీవితం ఎంత ఉన్నతంగా ఉండేది అంటే ఒక కవి ప్రస్తావిస్తాడు. ఏమంటాడంటే ఒక కొలను ఉంటుంది, ఆ కొలనులో ఉన్నటువంటి నీరు పాడైపోయింది. ఆ నీరు పాడైపోయి ఉన్నప్పటికీ కూడా ఆ నీటిలో అందమైనటువంటి కలువ పువ్వు విచ్చుకుంటుంది. ఆ కమలంపై ఆ నీటి మురికి యొక్క ప్రభావం గాని దాని యొక్క దుష్ప్రభావం గాని ఏమాత్రం కూడా పడవు. ఆ పువ్వు ఎలా ఉంటుంది అంటే అది ప్రకాశమానంగా ఉంటుంది. ముహమ్మద్ ప్రవక్త జీవితం కూడా ఆ సొసైటీలో అంతే అందంగా ఉండేది అని ప్రస్తావిస్తాడు. అందుకని అక్కడ ప్రజలు ఆయన్ని సాదిక్ అనేవారు, అంటే సత్యసంధుడు, అమీన్ అనేవారు, నిజాయితీపరుడు, విశ్వసనీయుడు అని చెప్పి ఆయన ప్రస్తావించేవారు. ఈ విధంగా ఆయన పిలిచేవారు. ఆయనకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఒక సాధారణ వ్యక్తి, కానీ అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు అని చరిత్ర సాక్ష్యమిస్తోంది. మరి